మా నాన్న చెప్పేవారు, ఒకప్పుడు ₹100తో చేతక్ స్కూటర్ ట్యాంక్ ఫుల్ చేయించుకొనొచ్చేవారు అని. కానీ ఇప్పుడు ₹100కి మీటర్ కూడా తిరగట్లేదు. నిజంగానే మనం బంగారం కొనకపోతే పెట్రోల్ రేట్ తగ్గుతుందా? మనం కొనే బంగారంతో పెట్రోల్ రేట్‌కి సంబంధం ఏంటి? అక్కడెక్కడో ఉన్న యూఎస్, ఇరాన్ గొడవ పడుతుంటే, ఇక్కడున్న హైదరాబాద్, గుంటూరు పెట్రోల్ బంక్స్‌లో మనమెందుకు ఎక్కువ కాస్ట్ పే చేస్తున్నాం? ఇప్పుడు పెట్రోల్ కాస్ట్ పెరిగింది అంటే మనం ఓన్లీ పెట్రోల్ బంక్‌లోనే ఎక్కువ మనీ పే చేస్తున్నామా? లేదు. దాని ఎఫెక్ట్ మన లైఫ్‌లో ఇంకా చాలా రకాలుగా ఉంది. ఇలాంటి విషయాలన్నీ వీడియోలో సింపుల్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్రోలో చెప్పిన పాయింట్స్ అన్నీ మనకు అర్థం కావాలి అంటే, ఫస్ట్ పెట్రోల్ ధర ఎలా నిర్ణయిస్తారో మనం తెలుసుకోవాలి. మనం బైక్‌లో నింపే పెట్రోల్ డైరెక్ట్‌గా భూమి నుండి వచ్చిన ముడి చమురు కాదు. మొదట భూమి నుండి క్రూడ్ ఆయిల్‌ని తీస్తారు. ఆ తర్వాత రిఫైనరీలో దాన్ని ప్రాసెస్ చేసి పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి ఉత్పత్తులుగా మారుస్తారు. అంటే ఒక లీటర్ పెట్రోల్ ధరలో క్రూడ్ ఆయిల్ ధర, రిఫైనింగ్ ఖర్చు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు, కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వ వాట్ టాక్స్, ఇంకా పెట్రోల్ బంక్ కమిషన్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే మనం చెల్లించే ధరలో ఎక్కువ భాగం టాక్స్ రూపంలోనే ఉంటుంది. ఈ టాక్స్ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగాను, మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువగాను ఉంటుంది. అందుకే ఒకే రోజు హైదరాబాద్ పెట్రోల్ ఒక కాస్టు, బెంగుళూరులో ఒక కాస్టు, చెన్నైలో ఇంకో కాస్టు ఇలా డిఫరెన్స్ ఉంటుంది. పెట్రోల్ ధర ఎలా నిర్ణయిస్తారో తెలుసుకున్నాం. మరి అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం ఈ పెట్రోల్ ధరపై ఎలా ఉంటుందో చూద్దాం. భారత్ ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతి దేశాల్లో ఒకటి. మన దేశానికి అవసరమైన క్రూడ్ ఆయిల్ చాలా భాగం మనం వేరే దేశాల నుంచే తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నాం. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే మన పెట్రోల్ కాస్ట్ పెరుగుతది. మరి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఈ క్రూడ్ ఆయిల్ ధర పెరగడానికి కారణాలేంటి? మనం ఇందాక చెప్పుకున్నాం కదా! బంగారం కొంటే పెట్రోల్ కాస్ట్ పెరుగుతదా అని. ఈ డౌట్ మనలో చాలా మందికుంది. అయితే మనం డైరెక్ట్‌గా చూస్తే ఈ రెండిటికి మధ్య ఏ రిలేషన్ లేనట్టే ఉంటుంది. బట్ ఈ రెండిటికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటంటే, భారత్ ప్రపంచంలోనే ఎక్కువగా గోల్డ్ కొనుగోలు చేసే దేశాల్లో ఒకటి. అలానే క్రూడ్ ఆయిల్‌ని కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో ఒకటి. ఇప్పుడు సమస్య ఎక్కడొస్తుందంటే, మనం ఈ రెండిటిని డాలర్లు పే చేసే కొనాలి. సో, ఇప్పుడు మనం బంగారాన్ని ఎక్కువ దిగుమతి చేశాము అంటే, దేశం నుంచి డాలర్ బయటికి వెళ్తుంది. దానివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రూపాయి విలువ పడిపోతుంది. అంటే మనం క్రూడ్ ఆయిల్ కూడా డాలర్లతోనే కొంటాం. కాబట్టి రూపాయి విలువ తగ్గిపోతే అదే ఆయిల్ కొనడానికి మనం ఇంకా ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్‌లో డాలర్ విలువ రూ. 80గా ఉంది అనుకుందాం. అయితే ద్రవ్యోల్బణం వల్ల మార్కెట్‌లో రూపాయి విలువ తగ్గి ఇప్పుడది రూ. 85కి పెరిగింది. సో మనం క్రూడ్ ఆయిల్‌ని కొనాలి అంటే ఎక్కువ రూపాయలు చెల్లించి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ గోల్డ్ కొనుగోలు ఒక్కటే పెట్రోల్ ధరకు కారణమని కాదు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచే అంశాల్లో ఇది కూడా ఒకటి. క్రూడ్ ఆయిల్ ధరను ప్రభావితం చేసే మరో ముఖ్యమైన అంశం యుద్ధాలు. అమెరికా మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు. ఇరాన్ ప్రపంచంలోనే ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటి. అలానే ప్రపంచానికి చాలా కీలక సముద్ర మార్గమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇరాన్ ప్రభావం భారీగా ఉంటుంది. ఒకవేళ అక్కడ యుద్ధ పరిస్థితి తీవ్రమైన లేదా ఆయిల్ సరఫరా ఆగిపోతుందనే భయం వచ్చిన ప్రపంచ మార్కెట్ వెంటనే రియాక్ట్ అవుతుంది. దాంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఆ ప్రభావం భారత్ లాంటి చమురు దిగుమతి దేశాలపై ఉంటుంది. అంటే ఇరాన్ యుఎస్ గొడవ పడితే భారత్లోని ఒక సాధారణ వ్యక్తి జేబుపై ఆ ప్రభావం పడుతుంది. పెట్రోల్ ధరలో ఇంకో ముఖ్యమైన కారణం ప్రభుత్వ ట్యాక్స్. చాలా మంది అడిగే ప్రశ్న, ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధర తగ్గినా మన దగ్గర ఎందుకు పెట్రోల్ ధర తగ్గదు? ఎందుకంటే ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ పై వచ్చే ట్యాక్స్ చాలా పెద్ద ఆదాయం. ఆ డబ్బుతో రోడ్లు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఖర్చులు నిర్వహిస్తారు. కాబట్టి ఒక్కసారిగా ట్యాక్స్ తగ్గించడం ప్రభుత్వానికి సులభం కాదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోతుంది. అయితే ప్రభుత్వం ప్రజల్ని బంగారం కొనొద్దు అని చెప్పడంతో పాటు ట్యాక్స్ కూడా తగ్గించొచ్చు. కానీ ఇలా చేస్తే ఇంకో ప్రమాదం ఉంది. రేట్ తగ్గి మళ్ళీ ప్రజలు పెట్రోల్‌ని నార్మల్‌గా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆల్రెడీ యుద్ధం వల్ల పెట్రోల్ షార్టేజ్ ఉంది. ఇది పెట్రోల్ కొరతకు దారితీస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పెట్రోల్ కాస్ట్ పెరిగింది అంటే దానర్థం ఓన్లీ బైక్‌లో వాడే ఫ్యూయల్ కాస్ట్ పెరిగిందని కాదు. ఇప్పుడు మనమున్న గ్లోబలైజేషన్‌లో మనం రోజు వాడే వస్తువుల్లో చాలా వరకు ఏదో దేశంలో పండి, ఇంకేదో దేశంలో తయారై, అవి ఖండాలు దాటి మనల్ని చేరుతున్నాయి. అంటే లారీలు, బస్సులు, క్యాబ్స్, ట్రాన్స్‌పోర్ట్ ధరలన్నీ పెరుగుతాయి. దాని ఎఫెక్ట్ కూరగాయలు, ఇంకా నిత్యావసర వస్తువులపై కూడా ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం ఈ ధరలు రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ వచ్చే 10, 15 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లే అవకాశం అయితే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మన ముందున్న అవకాశాలేంటంటే
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని యూజ్ చేయడం, కంపెనీలు అనుమతిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్‌ని ప్రిఫర్ చేయడం, వీలైతే కార్ పూలింగ్‌లో ప్రయాణించడం. మరి మీ అభిప్రాయం ఏంటి? ఫ్యూచర్‌లో పెట్రోల్ కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉందా? లేదంటే ఇదే సిట్యుయేషన్ కంటిన్యూ అవుతుందా? కమెంట్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.